ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసంలో మనం వ్రతాలతో పాటుగా మనకి కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా వస్తుంటాయి. అందులో ముఖ్యంగా జూలై 29న నాగుల పంచమి వస్తుంది. అది కూడా మంగళవారం రావడం ఈసారి విశిష్టత. నాగుల పంచమి వస్తుంది, ముఖ్యంగా అది మంగళవారం రోజు వస్తుంది. సో దాని విశిష్టత గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంగళవారం. ఈ మంగళవారం నాడు ఈ విశిష్టత ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిందనమాట. అలాగే పురుషులు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. వారికి కూడా భక్తి శ్రద్ధలతో పుట్టకి వెళ్ళి పుట్టలో పాలు పోసి అక్కడ పసుపు కుంకుమతో ఆ పుట్టని ఆరాధించి తిరిగి ఇంటికి వస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, అమ్మ ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంటే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటారు. సో వరలక్ష్మి వ్రత విశిష్టత ఏంటి? వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. అద్భుతమైన కథ ఉంది. ప్రతి స్త్రీ తెలుసుకోవలసినటువంటి కథ ఇది. అమ్మ అలాగే ఈ శ్రావణ మాసంలో రాఖీ కూడా వస్తుంది. సో రాఖీ విశిష్టత ఏంటి? రాఖీ పౌర్ణమి అంటామండి. రాఖీ పున్నమి, రాఖీ పౌర్ణమి ఇవన్నీ చెప్తాము. ఈ రాఖీ అనేది కూడా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక సంప్రదాయమైన పండుగ. అమ్మవారికి మనము ఒక్క మెతుకు అయినా సరే భక్తి ప్రపత్తులతో పెడితే ఆవిడ మనకి 100 మెతుకులు ఇస్తుంది. అమ్మ ఈసారి వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ పౌర్ణమి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు? ఏమి జరగవండి. జరిగే అనర్థం మనకి షష్టగ్రహ కూటమి జరిగింది మనకి ఫిబ్రవరి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. శ్రావణ మాసంలో మనం వ్రతాలతో పాటుగా మనకి కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా వస్తుంటాయి. అందులో ముఖ్యంగా జూలై 29న నాగుల పంచమి వస్తుంది. అది కూడా మంగళవారం రావడం ఈసారి విశిష్టత. సో ఈ మంగళవారం రోజు వచ్చినటువంటి నాగుల పంచమి విశిష్టత, అదే విధంగా మనం ఏవైతే వ్రతాలు చేస్తున్నామో వాటి విశిష్టత కూడా, ఇవన్నిటి గురించి కూడా చెప్పడానికి మనతో పాటు భార్గవిదేవి గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. అమ్మ ఈసారి నాగుల పంచమి వస్తుంది, ముఖ్యంగా అది మంగళవారం రోజు వస్తుంది. సో దాని విశిష్టత గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? చాలా ఎంత చెప్పినా తక్కువేనండి. ముందరగా శ్రావణ మాసం అనగానే చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది, మంగళ గౌరీ వ్రతాలతో కూడుకుని ఉన్నది. స్త్రీలకి సౌభాగ్యాన్ని వృద్ధి చేసేటటువంటి పండుగలు ఈ నెలలోనే ఉంటాయి. కాబట్టి చాలా అద్భుతమైన మాసం స్త్రీలకి శ్రావణ మాసం. అది మనకి ఈ రకరకాలైన పండుగలతో ఈ శ్రావణ మాసం అంతా అలరారుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంగళవారం. ఈ మంగళవారం నాడు శ్రావణ మాసంలో మనకి పంచమి వస్తుంది. ఈ పంచమికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. స్త్రీలకి గర్భాశయాలు, ఈ గర్భానికి సంబంధించినటువంటి బాధలు, బహిష్టు, అలాగే సంతానం కలగడం, ఇలాంటి వాటికి సంబంధించి ఈ స్త్రీల ఈ గర్భాశయానికి సంబంధించి ఒక పోలిక ఉంటుందన్నమాట. ఈ పోలికలో ఎవరు దీనికి సంబంధించిన దేవుడు అంటే కుజుడు. కుజగ్రహానికి అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడము లేదా కుజగ్రహాన్ని పూజించడము చేయడం ద్వారా స్త్రీలకి ఈ గర్భాశయ బాధలన్నీ తగ్గిపోతాయి. ఇటువంటి బాధలన్నీ తగ్గిపోవడానికి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజున మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తాం. అదే మనకి నాగుల పంచమి అనే పేరుతో చాలా విశిష్టతగా ఉన్నది. తదుపరి కార్తీక మాసంలో కూడా చేస్తాం మనం.
అది కూడా మనకి నాగుల చవితి పేరుతో చేస్తాము, ఇది నాగుల పంచమి పేరుతో చేస్తాము. ఈ నాగుల పంచమి అన్నది ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి చవితి దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యత పొందింది. ఇప్పుడు ఒకటి ఏం చెప్పుకోవాలంటే, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగం మీద, ఏదో ఒక కారణం మీద వలసలు. ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేస్తున్నారు కాబట్టి పండగలన్నీ మిక్స్ అయిపోయి మొత్తం ప్రపంచం అంతా పండగలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని లేకుండా అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజులకి విశిష్టత పెరిగింది, విశిష్టత చాలా చాలా పెరిగింది. ఈ విశిష్టత ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిందనమాట. అలాగే పురుషులు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. వారికి కూడా ఈ ఎముకలకి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, రక్తానికి సంబంధించి స్త్రీలకైనా పురుషులకైనా ఈ రెండిటికి ఉంటాయి. స్త్రీలకేమో గర్భాశయానికి సంబంధించి ఎక్కువ అని చెప్తాము, పురుషులకేమో ఈ కీళ్ళకి సంబంధించి ఎక్కువ అని చెప్తాము. మొత్తానికైతే ఇద్దరికీ ఉంటాయి. కానీ సంతానోత్పత్తికి అర్హత ఉన్నటువంటి అవయవం ఏది అంటే స్త్రీల గర్భం. కాబట్టి ఇక్కడ ఈ గర్భానికి సంబంధించి కుజుడు అధిపతి, ఆయనకి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క షష్ఠి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ, స్కంద షష్ఠి కానీ, నాగుల పంచమి కానీ, నాగుల చవితి కానీ ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో మనము తప్పనిసరిగా ఈ పండుగని చేసుకుంటాము. పుట్టకి వెళ్ళి పాలు పోసి, అలాగే చిమ్మిరి చలివిడి 2 రకాల పదార్థాలని తయారు చేసుకుని, పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి చక్కగా శుచిగా శుభ్రంగా ఇంటిల్లిపాతి కూడా భక్తి శ్రద్ధలతో పుట్టకి వెళ్ళి పుట్టలో పాలు పోసి అక్కడ పసుపు కుంకుమతో ఆ పుట్టని ఆరాధించి తిరిగి ఇంటికి వస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే స్త్రీల యొక్క గర్భాశయ బాధలన్నీ తగ్గిపోతాయి. అలాగే వ్యవసాయ పనులు, ఇది కూడా చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. మన భారతదేశం వ్యవసాయక ప్రధానమైన దేశం. ఈ దేశంలో ప్రతి వాళ్ళు పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం వ్యవసాయం ఉండేది. ప్రతి కుటుంబానికి ఇంతో అంతో పొలం ఉంటూ ఉండేది, వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవారు. ఈ వ్యవసాయానికి ఏరువాక పౌర్ణమి అని ఆషాఢ మాసంలోనే అన్నీ దుక్కి దున్నడాలు అవన్నీ చేసేవారు అనమాట. అయితే ఇలా చేసేటప్పుడు వారికి తెలుసో తెలియకో ఈ చెట్ల చాటున పుట్టల చాటున ఉన్నటువంటి ఈ ప్రాణులు ఉన్నాయి కదా, ఈ పాములు అనేటటువంటి ప్రాణులు పరిగెట్టి చెల్లా చెదిరైపోయేవి, కొన్ని పొరపాట్లు చనిపోయేవి కూడా. మరి వీటికి సంబంధించి మనం కొన్ని ప్రాణులకి హాని తలపెడుతున్నాం కదా, జరుగుతోంది. మనం స్పష్టంగా డైరెక్ట్గా చెయ్యకపోయినా ఆ తవ్వకాలలో ఎక్కడన్నా పురుగు పుట్ర నశించిపోవచ్చు అని చెప్పి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష పంచమి నాడు పుట్టకి పూజ చేసి, అంటే మంచిగా ఉన్న సంస్కరించబడినటువంటి పుట్టలకి పూజ చేసుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మా సంతానానికి హాని చెయ్యొద్దు స్వామి, మేము ఈ వ్యవసాయం చేసుకోవాల్సిన ఈ పనుల మధ్య, ఇన్ని ఒత్తిడుల మధ్య మేము దుక్కి దున్నుకోవాలి కాబట్టి మొత్తం భూమిని అంతా సాగు చేసుకుంటున్నాము. నీ యొక్క నివాసం మేము ఏదైనా చెల్లా చెదురు చేసుంటే మా నివాసాన్ని చెల్లా చెదురు చెయ్యొద్దు, మా పిల్లలకి ఈ అవయవాలు లేకుండా చెయ్యొద్దు, కళ్ళు లేకుండా చెయ్యొద్దు, వినికిడి లేకుండా చెయ్యొద్దు, మమ్మల్ని ఆగ్రహించకుండా అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మంచిగా పంటలు ఉండేటట్టుగా చెయ్యండి స్వామి అని ఇంటిల్లిపాది కూడా పుట్టకి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వస్తారనమాట. అమ్మ, ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంటే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటారు. సో వరలక్ష్మి వ్రత విశిష్టత ఏంటి? వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంది, అద్భుతమైన కథ ఉంది. ప్రతి స్త్రీ తెలుసుకోవలసినటువంటి కథ ఇది. పెళ్లి కాక మునుపు కూడా కన్నె పిల్లలు కూడా చేసుకుంటారు. ఇది అంటే పెళ్లి కాని యువతుల్ని ఏమంటాము, కన్నె పిల్లలు అంటాము. పెళ్లి అయిన తర్వాత వివాహిత స్త్రీలు అంటాము, లేదా సౌభాగ్యవతులు అంటాము, ఇక రకరకాల పేర్లతో చెప్తూ ఉంటాం. వివాహం అయిన తదుపరి తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. వివాహం అయిన ప్రతి స్త్రీ కూడా, అది ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా వివాహిత స్త్రీ అనగానే తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఎందువల్ల అంటే తన కుటుంబం బాగుండాలి, స్త్రీ ప్రధాన పాత్ర పోషిస్తుంది అందులో. అలాగే తన భర్త బాగుండాలి, ముఖ్యంగా భర్త యొక్క ఆయుష్ బాగుండి వారి యొక్క ఆదాయం సంపాదించేసేటటువంటి మార్గం బాగున్నట్టయితే ఆ కుటుంబంలో ఆదాయం బాగుంటుంది, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అందరూ. కాబట్టి
ఆదాయం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, సంతానం బాగుండాలి, ఇతరత్ర కుటుంబ సభ్యులు. సంతానం అనగానే ఇక పిల్లలు మాత్రమే వస్తారు, కానీ అత్తమామలు, మరుదులు, బావగారులు, తోడుకోడళ్ళు, ఆడబడుచు భర్తలు, ఒకప్పుడు మంది ఈ హిందూ కుటుంబాలలో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు తరం మారిపోతున్న దగ్గర నుంచి చాలా మార్పులు వచ్చి ఈ కుటుంబాలలో కూడా వేరుగా వెళ్ళిపోవడాలు, ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్ళిపోవడం, ఎక్కడో దూరంగా ఉద్యోగం రావడమో, లేకపోతే ఒక మనిషికి పడకపోవడమో, ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఇవి విభజించిపోతున్నాయి కుటుంబాలన్నీను. కానీ స్త్రీ బాధ్యత కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా చూసుకోవడం అనేది. ఇది వరలక్ష్మి అమ్మవారికి గనక పూజ చేసుకున్నట్లయితే చక్కగా కుటుంబ వృద్ధి ఉంటుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అలాగే తన యొక్క సౌభాగ్యం, మాంగళ్యం వృద్ధి చెందుతుంది, తన సంతానం బాగుంటారు. ఇలా అనేక రకాల కారణాల వల్ల లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం మనం. లక్ష్మి అనగానే ఒక సంపద, ఒక ఐశ్వర్యం, ఒక అనురాగం, ఒక ఆప్యాయత అన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతానికి ఎందుకు ప్రాచుర్యత వచ్చింది అంటే, చారుమతి కుండిన మహానగరం ఉండేది. ఆ కుండిన మహానగరంలో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ, సాధారణమైన స్త్రీ ఆమె, కానీ తన భర్తతో, తన అత్తమామలతో, తన పిల్లలతో చాలా అన్యోన్యంగా ఆప్యాయతానురాగాలతో కలిసి జీవిస్తూ ఉండేది. ఆమె యొక్క పాత్ర ఎంత వినయ విధేయతలతో ఉండేదో అమ్మవారి యొక్క సాక్షాత్కారమే మనకి తెలియచెప్పేటటువంటి విధం అన్నమాట. అంటే ఆమె వినయ విధేయతలతో ఉండేది, గౌరవ మర్యాదలతో ఉండేది, సేవలు చేసేది. తన యొక్క ఒక భార్య ఎలా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలి, ఒక తల్లి ఎలా ఉండాలి, మొత్తం మీద ఒక గృహిణి ఎలా ఉండాలి, బంధుమిత్రుల్ని ఆదరించుకోవడంలో కానీ ఇలాగా అన్ని విధాలుగా కూడా ఆమె ఎంతో వినయ విధేయతలతోనూ సత్ప్రవర్తనతోనూ ఆమె తన ఇంటిని చక్కగా, గృహాన్ని మంచిగా సామర్థ్యవంతంగా చేసుకుంటూ వచ్చేది. ఈ లక్షణాలకి లక్ష్మీదేవి ముచ్చటపడిందిట. ఇంత బాగా ఉంది ఈ అమ్మాయికి నేను సౌభాగ్యాన్ని పెంచాలి అని చెప్పి ఒకరోజు రాత్రి కలలో కనిపించి, రాబోయే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు పూజ చేసుకో, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పింది. ఇది కళా నిజమా అని చెప్పి నిద్ర లేచి చూస్తే ఇది నిజమే అనేటటువంటి గుర్తు. 4 మూలల గదిలో 4 మూలల 4 కాసులు, బంగారపు కాసులు దొరుకుతాయి. కొన్ని కాసులు అట్లా దొరికేటప్పటికల్లా అసలు ఇవి ఎవరు పెడతారు, మనవి కానివి ఇవి వచ్చాయి అంటే నిజంగా అమ్మవారికి అనిపించింది మనకి ఇది కళ కాదు, వాస్తవమే అని చెప్పి తన అత్తమామలకి, భర్తకి అందరికీ చెప్పుకొని, అలాగే బంధుమిత్రులందరికీ చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా మేము కూడా నీతో పాటే పూజ చేసుకుంటామని వాళ్ళ ఇంటికి వస్తారు, చారుమతి ఇంటికి వస్తారు. ఆ రోజున శుభ్రంగా శ్రావణ మాసానికి ముందుగా వచ్చే శుక్రవారానికే ఇది ప్రాధాన్యత అన్నమాట. ఆ రోజున అందరూ తలస్నానం చేసుకుని మంచి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని ఒక ప్రదేశంలో ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గు వేసి అక్కడ ఒక పీట పెట్టి ఆ పీట మీద నూతన వస్త్రాన్ని వేసి బియ్యము పోసి అందులో రకరకాలైనటువంటి ద్రవ్యాలన్నిటినీ పెట్టి ఒక పాత్ర పెట్టి ఆ పాత్రని నీటితో నింపి వెనక చిత్రపటం ఒకటి పెట్టుకొని ఇదంతా కూడా అమ్మవారి యొక్క రూపంగా, అమ్మవారి చిత్రానికి ఇది యొక్క ప్రతిరూపంగా వాళ్ళు భావించుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ నీటి పాత్రతో, ఆ నీటి పాత్రతో కలశాన్ని ఏర్పాటు చేసుకుని అంటే ఆ పాత్ర నిండా నీళ్లు పోసి అందులో కొన్ని కాయిన్స్ వేస్తారు, డబ్బులు కాయిన్స్ వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి దానికి ఒక వస్త్రాన్ని చుడతారనమాట. చుట్టి అది అమ్మవారి రూపంగా భావించుకొని అందరూ కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకుంటూ పూజ చేసుకోగానే ఆ పూజ అవడంతోనే అందరూ స్తోత్రపారాయణాలు చేసుకుంటారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇలా స్తోత్రపారాయణాలతో అమ్మవారిని పూజ చేసుకోవడం ముగింపు చేసేటప్పటికి వాళ్ళ ఆ యువతులందరికీ, ఆ స్త్రీలందరికీ కూడా ఒంటి మీద నూతనమైన ఆభరణాలు, సర్వాభరణాలు అమెరిపోతాయి. ఇంత గొప్పతనం అసలు ఎలా ఇవన్నీ సాధ్యపడ్డాయి?
చారుమతి యొక్క అదృష్టమే మనకి కూడా అబ్బింది, అమ్మవారు మనని కూడా అదృష్టంగా ఆశీర్వదించేసింది అని చెప్పి అందరూ ఎంతో సంతోషపడి అంతకు ముందర కాలినడకన వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన వారు వీరి కోసం రథాలు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి అని వాకిట్లో చూసుకొని సంబరపడిపోయి అసలు ఇవన్నీ ఇంత ఐశ్వర్యం మనకి అమ్మవారి అనుగ్రహించిందని చెప్పి చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ మనం కూడా చారుమతిలాగా నిజాయితీగా ఉండాలి, ఇలాంటి శుచి శుభ్రత పాటించాలి, ఇలాంటి సత్ప్రవర్తన ఉండాలి, ఇలాంటి వినయ విధేయతలు ఉండాలి, చారుమతి అదృష్టమే అదృష్టం అని చెప్పుకొని వారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. భూలోకంలో ప్రతి స్త్రీ కూడా ఈ కథ చెప్పుకొని ఇలాగ ఉండాలి, మనము కూడా ఆచరించుకోవాలి ఈ విధంగా అని చెప్పి ఒక ప్రతిన పూనుకొని చక్కగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ పూజ చేసుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, అందుకు చారుమతే సాక్ష్యం అని చెప్పి అనుకొని ఒక విధమైన సంతృప్తితో ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈ పూజ చేసుకుంటారు. ఇది నిజం కూడా. అమ్మ అలాగే ఈ శ్రావణ మాసంలో రాఖీ కూడా వస్తుంది. సో రాఖీ విశిష్టత ఏంటి? రాఖీ పౌర్ణమి అంటామండి. రాఖీ పున్నమి, రాఖీ పౌర్ణమి ఇవన్నీ చెప్తాము. ఈ రాఖీ అనేది కూడా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక సంప్రదాయమైన పండుగ. ఇది మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు జీవించినన్నాళ్ళు తల్లిదండ్రులు జీవించరు. పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ పిల్లలకి పెద్ద దిక్కు అనేది తల్లిదండ్రుల పరంగా ఉండదు. మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు, ఉంటారు కూడా, కానీ తల్లిదండ్రుల పరంగా కూడా ఉండదు. అందుకనే మన సంప్రదాయంలో ఆడపిల్లకి, ముఖ్యంగా ఆడపిల్లకి పుట్టినింటి సౌభాగ్యాలు ఏవైనా అందాలి అంటే తల్లిగారు ఉన్నప్పుడో తండ్రి గారు ఉన్నప్పుడో సాధ్యపడుతుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేని తరువాత అది అన్నగారు కానీ తమ్ముడు కానీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి అనేది ఒకటి ఉంది. అది ఇక్కడే పుట్టింది. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఇక్కడ దీనికి విశిష్టంగా చెప్పుకుంటాం. నేను ఉన్నాను, నీకు ఒక రక్షణ ఇస్తాను, నేను అమ్మ నాన్న నీకు ఎంత రక్షణ ఇస్తున్నారో నేను కూడా నీకు అలాంటి రక్షణ ఇస్తాను ఈ జీవితాంతకాలం అని చెప్పి ఈ తమ్ముడు కానీ అన్న కానీ అక్క చెల్లెళ్ళకి ఒక భరోసా ఇచ్చేటటువంటి రోజు అన్నమాట. అక్క కానీ చెల్లెలు కానీ తమ్ముడు అన్న దగ్గరికి వచ్చి బొట్టు పెట్టి ఒక రాఖీ రక్షాబంధనం కట్టి, తమ్ముడు నీ రక్ష నాకు కావాలి, లేదా అన్న నీ రక్ష నాకు కావాలి అని చెప్తుంది. అది పరోక్షంగా చెప్పినట్టు అనమాట రాఖీ కట్టడం అంటే. నేనున్నా నీకు అని అభయం ఇవ్వడమే ఆ అన్న లేదా తమ్ముడి యొక్క ఆశీర్వచనం అక్కలకి తమ్ముళ్ళకి. ఇదిలు ఈ పండుగలోనే అంతరార్థం. అది నిజానికి అమ్మ నాన్ననే చూసుకుంటారు పిల్లల్ని, కానీ ఈ అన్న తమ్ములు కూడా నేనున్నా నీకు, మీకేం భయం లేదు అనే ఒక రక్షణని ఇచ్చేటటువంటి పండుగ కాబట్టి ఈ రాఖీ పండుగని ఈ విధంగా జరుపుకోవడం అనేది అలవాటైపోయింది. అంటే ఈ సంప్రదాయంలో ఉన్నది ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం అలా తీసుకుంటే, అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ అప్పట్లో లేవు పండుగలని. అంటే అప్పుడు ఇక్కడ ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నవాళ్ళు జరుపుకునేవారు కాదు. దక్షిణ భారతదేశంలో ఉండే పండుగలు ఇక్కడ లేవు, ఇక్కడ ఉండే పండుగలు అక్కడ లేవు, అట్లా జరుగుతూ ఉండేది అనమాట. కాబట్టి ఇది మన పుట్టినింటికి మన అన్న కానీ మన తమ్ముడు కానీ మనకి రక్షణగా ఉన్నారు, పుట్టింటి నుంచి నాకు ఎటువంటి భయము లేదు, నాకు ఒక భరోసా అనేటటువంటి ధైర్యాన్ని ఆడపిల్లకి ఇచ్చేటటువంటి పండుగ ఇది. అమ్మ ఇప్పుడు మనం శ్రావణ మాసంలో శుక్రవారమే కాకుండా మంగళవారం శనివారం కూడా వ్రతాలు జరుపుకుంటారు, పూజలు జరుపుతారు. వాటి విశిష్టత ఏంటి? మంగళవారాలకి చాలా విశిష్టత ఉంది. మంగళవారాలు సుశీల కథ అది చాలా ప్రాచుర్యం పొందింది. అది ఈ శ్రావణ మాసంలో భర్త యొక్క ఆగమనం, ఇంకా ఎప్పుడు వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు ఈ సుశీల అన్న ఒక యువతి కథ అన్నమాట. అది శివుడు ఆమె భార్య పేరు. అయితే వివాహం చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే మళ్ళీ అతను వచ్చేంత వరకు ఒక దీక్ష బూనుతుంది. ఒక దీక్ష బూని మళ్ళీ భర్తని ఆ గుర్తులతో పట్టుకుంటుందన్నమాట. అయితే అంటే దీనికి చాలా పెద్ద కథ ఉంది నిజానికి. తల్లి చాలా శ్రావణ శుక్రవారాలన్నీ శ్రావణ మంగళవారం అంతా నోచుకుంటుంది. వివాహం అవ్వంగానే ఒక వాయనం ఇస్తుంది.
అయితే కూతురికే వాయనం ఇస్తుంది పెళ్ళి అయిన రోజే. అయితే ఆమె ఎటువంటి ఒక కుండకి వాసన కట్టాలన్నమాట అది. ఒక వాయనం ఇస్తుంది. వాయనం ఇచ్చేటప్పటికి ఇంకా ఆ రోజు రాత్రే ఈ భర్త చనిపోవాలి. అక్కడితో ఆయుష్ అయిపోయింది, శివుడు అనే అతని ఆయుష్. అయితే ఇది తెలుసుకున్న భార్య ఏం చేస్తుంది సుశీల, ఒక పాత్ర, ఈ తల్లి ఇచ్చినటువంటి పాత్రను అక్కడ పెట్టి, నాగుపాము రావాలన్నమాట ఈ కథలో మనకి. ఆ నాగుపాము వచ్చి ఇతన్ని కాటు వేయడానికి వచ్చేటప్పటికి ఆ పాముని ఆ కుండలో బంధించి వాసన కట్టేస్తుంది. అది తెల్లారి లేచి చూసిన తర్వాత ఒక ముత్యాల హారంలాగా అవుతుంది. ఇదేంటి ఇంత విశిష్టత ఉంది అంటే, వాళ్ళ అమ్మ చేసుకున్నటువంటి పుణ్యం అది. ఆమె చేసుకున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతము, శ్రావణ మంగళవారాల వ్రతాలు ఇవన్నీ చేసుకున్న పుణ్యవశాన చేత ఆ వాయనం అందుకున్నందుకు ఈ భార్యకి భర్త లేకుండా ఉండడం అని, అంటే వైధవ్యం అంటారు, అలాంటిది లేకుండా ఉండడం అనేది వచ్చేసింది అనమాట. ఇంత అద్భుతమైనటువంటి, ఇంత మహిమ కలిగినటువంటి వాయనాన్ని నేను అందుకున్నాను, నా భర్త ఎలా వెళ్ళిపోతాడు అని సుశీల భర్త వెళ్ళిపోగానే ఈ నోము నోచుకుంటుంది. ఈ నోము నోచుకొని అందరికీ అన్నదానం చేయడం మొదలు పెడుతుంది అనమాట. నా భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడని. వాళ్ళ తండ్రి మహారాజు కాబట్టి సరేనమ్మా అని చెప్పి అన్నదానానికి ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత భర్త తిరిగి వస్తాడు, పట్టుకుంటుంది. నా భర్త ఇతనేనని చెప్పి గుర్తులు, ఆనవాళ్ళు అవన్నీ అప్పుడు పెళ్లి రోజున మొదటి రోజున ఏ గుర్తులు అయితే ఆమె భర్త పట్ల చూసిందో ఆ గుర్తులు కలిగిన అతన్ని గుర్తించి ఇతనే నా భర్త అని చెప్తుంది. చెప్తే ఇంకా అందరూ కూడా ఇతనే శివుడు అంటారు. అతను కూడా ఒప్పుకుంటాడు, నేనే శివుణ్ణి, నేను అప్పుడు అలా వెళ్ళిపోయాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను అని చెప్తాడు. అంటే ఈ వాయనం అందుకున్న ఫలం యొక్క మహత్యం, తన భర్త తనకి మళ్ళీ దక్కాడు అని చెప్పి ఆ కథ అంతరార్థం అన్నమాట మనకి. ఈ కథని కూడా ప్రతి వారు, అంటే ఆ నోము చేసుకునేటటువంటి ప్రతి వారు కూడా తప్పనిసరిగా ఈ కథని చదువుకుని అక్షింతలు వేసుకుని, అంటే మనకి కూడా ఎటువంటి సౌభాగ్య లోపాలు జరగకూడదు. అక్కడ సుశీల కథలో ఎలాగా సౌభాగ్యం వృద్ధి చెందిందో మాకు కూడా అలాగే వృద్ధి చెందాలి, మా భర్తకి ఎటువంటి ఆపదలు రాకూడదు అని చెప్పి ఈ శ్రావణ మాసంలో పెళ్ళి అయిన సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాల వరకు ఈ నోములు నోచుకుంటారు. శ్రావణ మంగళవారానికి విశిష్టత ఉంది. ఒకసారి 5 సంవత్సరాలు చేసేసుకున్న తర్వాత ఇంకా శ్రావణ శుక్రవారాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చుకుంటారు తప్ప ఇంకా శ్రావణ మంగళవారం నోము అనేది ఉండదు. ఇది 5 సంవత్సరాలు చేసుకోవాల్సినటువంటి నోము. శ్రావణ శనివారం అనగానే ఇప్పుడు అమ్మవారి నోములు బాగా చేసుకుంటాం మనం, మరి అయ్యవారికి కూడా పూజ జరగాలి కదా. అవును, వెంటనే వస్తున్నారు. శుక్రవారం వెనకాలే శనివారం వస్తుంది. మరి శనివారం అనగానే భోగవంతుడు, కలియుగ విశిష్ట దైవం వెంకటేశ్వర స్వామి, శ్రవణ నక్షత్రం అయినది కాబట్టి అద్భుతమైనటువంటి ఈ నెలలో తప్పనిసరిగా అయ్యవారికి కూడా నోములు చేసుకోవాలి. అంటే అది నోముగా కాకుండా మామూలుగా పూజగా చేసుకుంటారన్నమాట. దానివల్ల శ్రావణ శనివారాలకి చాలా విశిష్టత. అమ్మ, ఇప్పుడు వ్రతాలు చేసుకున్నప్పుడు చాలా మంది కూడా ఏంటంటే వివిధ రకాల నైవేద్యాలు పెడతారు. కొంతమంది 7 రకాలని, కొంతమంది 11 రకాలని, కొంతమంది 21 రకాలని కూడా పెడుతూ ఉంటారు. నిజంగా ఈ వ్రతాలు చేసుకున్నప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రసాదాలే పెట్టాలి అని ఏమన్నా మనకి రూల్ ఉంది? ఏమీ నియమం లేదండి, ఇదంతా వేలం వెర్రి. మనం 5 చేయాలి, మనం 9 చేయాలి, 11 చేయాలి. మన శక్తి ఉంటే నువ్వు ఎన్నైనా పెట్టు దేవుడికి. భగవంతుడు మనకి ఇచ్చినదే మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం, కొత్తగా మనం ఏం సృష్టించట్లేదు. అమ్మవారికి చాలా ఇష్టమైనది క్షీరాన్నం, ఆ తరువాత పులిహోర, ఈ రెండిటిని సమర్పిస్తే చాలు. అలాగే వడపప్పు, పానకం, చలిమిడి అవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అవి ప్రసాదంగా కొంచెం కొంచెం పెడతాం మనం. ఇప్పుడు పులిహోర, క్షీరాన్నం ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీ చేస్తాము, ఎందుకంటే మనం కూడా వాటిని ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువ తీసుకుంటాం. చలివిడి అలాంటివన్నీ కొంచెం కొంచెంగా చేస్తాం, వడపప్పు, చలివిడి అనేది. నువ్వు ఇంత చేసినా ఎంత చేసినా భక్తి ప్రధానం. భక్తి ఎక్కడా కూడా లోపం జరగకూడదు. నువ్వు భక్తితో ఒక పిడికెడు చేసినా చాలు, పుణ్యం వస్తుంది అంతే. అమ్మవారికి మనము ఒక్క మెతుకు అయినా సరే భక్తి ప్రపత్తులతో పెడితే ఆవిడ మనకి 100 మెతుకులు ఇస్తుంది. ఒక్క పదార్థం పెట్టినా చాలు,
ఆవిడ మనకి సకల సౌభాగ్యాలు ఇస్తుంది. అసలు మనం ఏమి పెట్టకపోయినా ఫలం, పుష్పం, తోయం ఇది చెప్తారు పెద్దవాళ్ళు. ఒక ఫలం పెట్టినా, ఒక పుష్పం పెట్టినా, ఒక ఆకు పెట్టినా, ఒక నీటి చుక్క పెట్టినా, ఏది భక్తితో అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ పెట్టి మనము మనసారా నమస్కరించినా కూడా వారు మనని చక్కగా దీవిస్తారు. అక్కడ భక్తి ప్రధానం. ఇన్ని పదార్థాలు అన్ని పదార్థాలు అనేది సంఖ్య ప్రధానం కానే కాదు. అమ్మ, ఈసారి వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ పౌర్ణమి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు? ఏమి జరగవండి. జరిగే అనర్థం మనకి షష్టగ్రహ కూటమి జరిగింది మనకి మార్చి 29వ తారీఖున. అది దాని యొక్క చెడ్డ ప్రభావమే 6 నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా అనర్థాలు జరుగుతున్నాయి కదా. విమాన ప్రమాదాలు ఉన్నాయి, తర్వాత అగ్ని విస్ఫోటకాలు ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి, తల్లి పిల్లల్ని చంపడం, పిల్లలు హత్యకి గురి కాబడడం, యువతులు హత్యకి గురి కాబడడం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవ్వడం, అసలు ఇవన్నీ ఎక్కువగా వింటున్నాం కదా ఈ మధ్య. ఇప్పుడు ప్రసార మాధ్యమాలు, ఒకప్పుడు పేపర్ ఉండేది లేదా రేడియో ఉండేది, రేడియోలోనో లేకపోతే ఏదో 1-2 DD ఛానల్స్ లాగా టీవీ ఛానల్స్ ఉండేవి. తర్వాత ప్రసార మాధ్యమాలు చాలా ఎక్కువైపోయాయి. ప్రతిరోజు పేపర్లో మనం ఇవన్నీ చూస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్ పేరుతో అన్నీ చూస్తున్నాము. ఎక్కువైపోయాయి ఇవన్నీ కూడా కుజ రాహు దృష్టులు, అలాగే కుజ కేతు కలయికలు, కుజ శని దృష్టులు. గోచారంలో ఇవన్నీ ఈ దృష్టి ఫలితాలు చాలా చాలా అనర్థాలకి దారితీసేటటువంటివి. వాటి వల్ల దేశ గోచారంలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి తప్ప పౌర్ణమికి ముందరగా శుక్రవారం వచ్చేసిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాకుండా పోయి పౌర్ణమి తర్వాత ఇంకేదో పండగ వచ్చేసి అసలు ఇలాంటి వాటి వల్ల కానే కాదు. అది ప్రకృతి సహజంగా జరుగుతుండేవి. అంతే. ఖగోళంలో వచ్చే మార్పులలో ఉన్న ఈ గ్రహస్థితుల కలయికలు కానీ దృష్టులు కానీ అలాంటి వాటి వల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తప్ప ఇప్పుడు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. కానీ పౌర్ణమి 2 రోజులు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉంది పౌర్ణమి. ఏ రోజు చేసుకోవాలి రాఖీ పౌర్ణమి అంటే ఉదయం పూట సంకల్పం చెప్పుకునేటప్పుడు సూర్యోదయం అప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని సంకల్పం చెప్పుకోవడం ఆనవాయితీ మనం సంకల్పం చెప్పుకోవడంలో. మరి ఆ రోజున ఉదయం లేదు కదా, అందుకని ఆ పౌర్ణమి రోజుకి వచ్చే ముందుగా వచ్చినటువంటి శుక్రవారం సుమారుగా అదే రోజు వచ్చింది మనకి. ఆ రాత్రి గల పౌర్ణమి వచ్చింది. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు కదా వరలక్ష్మి వ్రతం అని మనకి కథలో ఉంది. కానీ ఆ రోజు ఉదయం సంకల్పం చెప్పుకోవడానికి లేదు కదా. అందుకోసమని పౌర్ణమి నాడు ఇవాళ తిథి పౌర్ణమి అని సంకల్పం చెప్పుకోం కాబట్టి ముందు రోజు వచ్చే శుక్రవారం 3వ శుక్రవారం ఇంచుమించుగా మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. దీనివల్ల ఎటువంటి అనర్థము రాదు. అమ్మ, ఇప్పుడు మనం వ్రతం చేసుకునేప్పుడు కొబ్బరికాయని కలశం పైన పెట్టి అమ్మవారిగా భావిస్తూ ఉంటాం. ఆ కొబ్బరికాయని తరువాత కొంతమంది పంతులు ఏమంటారంటే ప్రసాదం కింద చేసేసి అందరికి పంచండి అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో తీసుకెళ్లి గుళ్ళో ఇవ్వండి అని చెప్తారు. సో ఈ రెండిట్లలో ఏది చేస్తే బెటర్ అంటారు? గుడిలో ఇవ్వద్దండి. మనము చక్కగా కలశం పెట్టుకొని పూజ చేసుకున్నాము, భక్తి ప్రపత్తులతో అమ్మవారికి పూజ చేసుకున్నాము. తర్వాత ఆ పదార్థాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి, మన వాళ్ళందరికీ ప్రసాదంగా వినియోగించాలి తప్ప అది తీసుకుపోయి గుళ్ళోకి ఇచ్చేస్తే గుళ్ళో మటుకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళైనా కొట్టి ప్రసాదం అందరికీ పెట్టాల్సిందే కదా. ఆ పని మనమే చేయాలి, అప్పుడు మనం కూడా ప్రసాదం తీసుకోవచ్చు. కాబట్టి మనమే వాటిని వాడుకోవాలి. అయితే ఇతరత్ర పచ్చడి చేయడము అలాంటివేమీ దాన్ని రూపాంతరం చెందించకుండా చక్కగా ప్రసాదంగా స్వీకరించడం అనేది మంచి పద్ధతి. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసంలో పూజలు చేసుకునే ప్రతి ఒక్క మహిళ కూడా తలంటుకొనే పూజలు చేయాలా, లేకపోతే లేదు మనం నార్మల్గా పూజలు అనేవి చేసుకోవచ్చా? దీనిలో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉందమ్మా. విశిష్ట పూజలు అంటే శ్రావణ మంగళవారం నోము చేసుకోవాలి, లేదా శ్రావణ శుక్రవారం నాడు వ్రతం చేసుకోవాలి. ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య కొంత దాంపత్య జీవితం అనేది ఉంటుంది కాబట్టి అట్లా దాంపత్యమైనటువంటి సంబంధం ఆ భోగం అనుభవించి ఉన్నట్టయితే తప్పనిసరిగా స్త్రీ పురుషులు ఇరువురు తలస్నానం చేసుకోవడం చాలా చాలా మంచిది. తలంటి పోసుకోవడం అంటాం, చాలా చాలా మంచిది. అలా మేము చేసుకోకుండా
పూజ చేసుకుంటామండి మర్నాడు అంటే అశుచికి దారితీస్తుంది అది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి పాటించాలి. వారు సంపర్కం చెంది ఉన్నప్పుడు మరుసటి రోజు కంపల్సరిగా తలంటి పోసుకునే పూజ చేసుకోవాలి. కొంత వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా కూడా శారీరకమైనటువంటి ఈ కలయికలు కొంచెం తగ్గుతూ ఉంటాయి, స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఎవరికైనా. అలా తగ్గినప్పుడు వారు ఈ శరీరపరమైనటువంటి శుచిని పాటించడం కూడా, అలా కంపల్సరీగా తలస్నానం చేయాలనే రూలు అలాంటి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు పైబడిన స్త్రీకి వారు తల స్నానమే చేసుకుని వ్రతం చేసుకోవాలా అంటే నియమాన్ని కొంచెం సడలిస్తోంది శాస్త్రం. కాబట్టి ఇది వాళ్ళ వాళ్ళ వయస్సు, వాళ్ళ యొక్క పరిస్థితులు, ఆ దాంపత్యము, దీన్ని బట్టి ఆలోచించుకొని ఆచరించుకోవాలి. చాలా థ్యాంక్స్ అమ్మ. సో చూస్తున్నారు కదా, అంటే మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల యొక్క విశిష్టత, అదే విధంగా మనం వ్రతాలు ఎలా చేసుకుంటే ఎలాంటి పుణ్యం వస్తుందన్న విషయాలన్నింటినీ కూడా మనకి చాలా చక్కగా చెప్పారు.